నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. నా తల్లిదండ్రులకు నేను ముగ్గురిని, నేను, నా తమ్ముడు సుకుమార్, నా చెల్లి సుభాషిణి. మా డాడీ ఆయనకి 59 years అప్పుడే ఆయన పోగొట్టుకున్నాము. అప్పటి నుంచి మాకు తండ్రిగా యేసయ్య మాకు కాపుదలగా ఉండి, ఆదరణగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినాడు. మొన్న మా తల్లిని పోగొట్టుకున్నాము, కానీ మా నిరీక్షణ ఈ లోక సంబంధమైన బాధల నుంచి ఆమె విముక్తి చెంది యేసయ్యతోటి బాధ లేని ప్రశాంతమైన జీవితాన్ని యేసయ్యతోటి గడుపుతుందని నమ్ముతున్నాము. అమ్మ చాలా సౌమ్యురాలు, గట్టిగా ఎప్పుడు మాట్లాడింది లేదు. ఏదన్నా తప్పులు ఆమె పట్ల ఎవరన్నా మాట్లాడినా కానీ కనీసం ఒక మాట మాట్లాడే మనిషి కాదు మమ్మీ. శాంతంగా ఉంటుంది మమ్మీ. అండ్ నా తమ్ముడంటే అపారమైన ప్రేమ. చెప్పలేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. వాడిని 2-3 రోజులు చూడకపోతే ఉండలేదు. ఎప్పుడన్నా నా చెల్లితోటి కానీ నాతోటి కానీ కొద్ది రోజులు ఉంటే వాడు ఒక్క 2 days కానీ కాల్ చేయకపోతే అంత తపన పడిపోతుంది. వాడు గొంతు వినకపోతే అంతగా ప్రేమించి తమ్ముడిని. అన్నేం లోటు దేవుడే మమ్మల్ని ఆదరించాలి. తర్వాత మాకు ఈ కష్టకాలంలో మాకు తోడుగా నిలబడిన నా కజిన్స్, నా రక్త బంధువులందరికీ, ఆంటీలకి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి నేను చాలా కృతజ్ఞురాలను. ఇప్పుడు నేను ఒక మాట చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేని జీవితంలో నా తమ్ముడు అమ్మని చిన్న బిడ్డలా కాపాడినాడు, సమస్తం చేసినాడు. ఒక కూతురు ఏమిటి ఆమె సమస్తం చేసినాడు. వాడు బ్రష్ కట్టి నుంచి, స్నానం నుంచి, తల దువ్వే కాడ నుంచి ఆమె ఎత్తుకునే దాకా, తినిపించింది దాకా అంతగా చూసుకున్నాడు తమ్ముడు. నా తమ్ముడు వారి ఆయన ఏమాత్రం తక్కువ కాదు. ఎంత బాగా చూసుకునిందంటే కూతురులాగా చూసుకునింది ఆమెని. సకాలానికి మందులు, తిండి, ఆమె ఏమి తినాలి, ఎంత తినాలి, మేము కూడా ఆమెకి ఫోన్ చేసి అమ్మకి ఈ కూర ఎట్లా ఉండాలని అడిగేవాళ్ళము. అంత బాగా చూసుకునింది ఆయన. పిల్లలు ఫినీ, రూత్ కానీ వాళ్ళ దగ్గర ఉండింది కాబట్టి వాళ్ళంత చక్కగా చూసుకున్నారు కాబట్టి షీ వాజ్ ఏబుల్ టు లివ్ బై గాడ్స్ గ్రేస్. అండ్ వాళ్ళ కేర్, లవ్, ఎఫెక్షన్ వల్ల 86 years అమ్మ బతికింది. It is a long life, I believe, and maybe it will take a long time for us to forget, but ఒక నిరీక్షణ, యేసయ్య ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయే దేవుడు కాదు. తల్లిలా లాలిస్తాను, తండ్రిలా ప్రేమిస్తాను అని చెప్పినాడు. God is there for all the fatherless, for all the motherless, for all the orphans. తల్లిదండ్రులు లేని బిడ్డలకి ఆయన తల్లి అయి, తండ్రి మమ్మల్ని కాపాడి సంరక్షిస్తాడని ఎంతో నమ్మకంతో. నా కజిన్స్లో కూడా కొంతమందికి తల్లిదండ్రులు లేరు. చెన్నైలో మా డాడీ పక్క వాళ్ళు అయితే నా చిన్నమ్మ లేదు, చిన్నాయన లేదు, పెద్దనాయన లేదు, పెద్దమ్మ లేదు. కానీ దేవుడు మాకు తోడుగా ఉండి మా కుటుంబాన్ని రక్షించి నడిపిస్తూ ఉన్నాడు. అమ్మ పక్క కూడా నా కజిన్స్కి కొంతమంది మమ్మీ డాడీకి లేదు. కానీ దేవుడే ఆయన కంచె మా చుట్టూ ఉంచి కాపాడుతూ ఉన్నాడు.
ఆమె మా కోసం చేసే ప్రార్థన, ప్రతినిత్యం ప్రార్థనలు చేసేది. ఆమె ప్రార్థనలు మమ్మల్ని కాపాడుతాయని నమ్ముతున్నాను. ఆఖరి వరకు లాస్ట్ 1 month బ్యాక్ మా మమ్మీ వచ్చినారు ఒంగోలుకి, మాతో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. నాన్ స్టాప్ 55 minutes ఎజ్రా కథ చెప్పినారు, రికార్డ్ చేసుకొని ఉన్నాము. బిడ్డలకి చెప్పినారు. అంత చెప్పాలని ఆశ. సో సహాయం చేసిన ప్రతి 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 ఒక్కరికి, పాస్టర్ గారికి, కమిటీకి మై గ్రేట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. సమయంలో మరి తల్లిగారి గురించి తెలియపరిచినటువంటి సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. అదే రీతిగా యొక్క సమయంలో ప్రత్యేకించి వారి యొక్క ఇస్రాపూర్ గారి యొక్క గ్రాండ్ డాటర్ రూత్ గ్లాడియస్ దయచేసి ముందుకు వచ్చినట్లయితే రూత్ మంచిది రాని ఎండలో ఈ సమయంలో ప్రత్యేకించి శ్రీమతి ఆర్ నిర్మలాదేవి గారు ముందుకు వచ్చి కొద్ది నిమిషాలు మాత్రమే తెలియపరచవలసిందిగా సాక్ష్యాలు మనం చేస్తాం. దేవుని నామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. మా అక్క జ్ఞాపకార్థి కూటంలో గురించిన అందరికీ దేవుని నామములో వందనములు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమైన దైవ గ్రంథంలో ఉంది. ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు వచ్చిన మీకు అందరికీ దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మా అక్కగారు ఏంటంటే ఆర్ విశ్రాంతమ్మ గారు మా కుటుంబంలో మా తల్లిదండ్రులకు మొట్టమొదటిగా పడినటువంటి పెద్ద కుమార్తె. తర్వాత 4 లాస్ట్ నేను మా కుటుంబంలో జన్మించాము 6 ఆమె ఆదివారం ప్రభు దినమున జన్మించింది కాబట్టి ఆమెకు విశ్రాంతమ్మ అని మా తల్లిదండ్రులు ఆమెకు నామకరణం చేశారు. మా అక్కని గురించి చెప్పాలంటే ఆమె దేవుడి యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె చెన్నైలో సంఘ పరిచర్యలోను VPS పరిచర్యలను పాల్గొని దేవుని మహిమపరిచిన స్త్రీగా ఉంది. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆమె టీచర్ వృత్తిని ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించి ఆమె ప్రస్తుతము రిటైర్మెంట్ జీవితం జీవిస్తుంది. దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించాడు. ఆమెను ఆయన కృపలో దీర్ఘాయువులను గ్రహించాడు. ఆమె పిల్లల తరతరములను చూచుటకు ఆమెకు కృపను గ్రహించాడు. ఆమె కుమారుని కూడా 3 తరాలు చూచేందుకు ఆ దేవాది దేవుడు ఆమెకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరియు నేను నాకు పెళ్లి కాకముందు మా అక్కగారి దగ్గర టైపింగ్ నేర్చుకుంటూ చెన్నైలో 4 years ఆమె దగ్గర ఉన్నాను. ఆమె నన్ను ఎంతగానో ప్రేమించింది, ఒక తల్లిలా నన్ను ప్రేమించింది. అందును బట్టి ఆమె చూపిన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరియు మాకు మా అన్నగారు ఆర్య ప్రభాకర్ గారు మా పెళ్లి కాకముందే మా తల్లి దైవ సన్నిధికి చేరిందండి. తర్వాత మా అన్నగారి పెళ్లిలోనూ నా పెళ్లిలోనూ మా అక్క మా తండ్రికి సహాయంగా ఉండి మా వివాహ విషయంలో తన వంతు సహకారం అందించి ఆమె మా పట్ల తన కర్తవ్యాన్ని, కుటుంబ పెద్దగా, మా ఇంటికి పెద్ద కుమార్తెగా ఆమె కర్తవ్యాన్ని నిర్వర్తించింది. ఆమె చూపినటువంటి ప్రేమను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఆమె ధన్యురాలు. మరలా వచ్చేసి ఇంకొక విషయంలో ఆమె చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఆమె కుమారుడు సుకుమారు, కోడలు డయానా కూడా ఆమెను ఎంతగానో ప్రేమించారు. ఒక చిన్న పిల్లల ఆమెను ప్రేమించారు. మరి వారి బిడ్డలను కూడా అలా ప్రేమించారో లేదో నాకు తెలియదు, కానీ ఆమెను మాత్రం ఒక చిన్న పిల్ల కంటే ఎంతో ప్రేమగా చూసుకున్నారండి. బైబిల్లో సామెతలు 23లో నీ తల్లి ముదివియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము, నీ తల్లిని నీవు సంతోషపరచవలన వాక్యం ఉందండి. ఆ వాక్య దైవాజ్ఞ ప్రకారం సుకుమార్ ఆ తల్లి ముదివిలో నిర్లక్ష్యం చేయలేదు. ఆమెను సంతోషపరచాలని ఎంతో ఆయన ప్రయాసపడ్డాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారి ఇరువురు చేసిన పరిచర్యను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కుమార్తెల కుటుంబములకు మనమ సంతానికి కూడా దేవుడు ఆదరణ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మన దేవుడు ఆదరణకర్త, సమాధానకర్త, ఆయన శాంతి ప్రదాత. ఆయన తప్పక
ఎవరును ఆ కుటుంబంలో ఆదరణ అనుగ్రహించలేరని నమ్ముతున్నాను. ఆ దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. మరియు ముఖ్యంగా ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనే దైవాజ్ఞ ప్రకారము ఆయన ఆ కుటుంబాలను ఆశీర్వదించాలని ఆదరించాలని ప్రార్థిస్తూ ఆ తల్లి యొక్క ఆమె లేని ఎటువంటి కొరతను దేవుడు తీర్చాలని ఆమె పక్షంగా దేవుడు వారి యొక్క ఆ బాధను లేకుండా చేయాలని ప్రార్థిస్తూ తల్లిని మించిన తండ్రి దైవ ప్రేమ గొప్పదని వారు విశ్వసించి ఆ ప్రేమలో ముందుకు సాగిపోతూ తమ జీవితంలో వారు ముందంజ వేయాలని దేవుడిని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవ దాసులు గారికి, తోటి సహదాసులకు, సంఘ సెక్రటరీకి, సంఘ పెద్దలకు, సంఘమంతటికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. ప్రత్యేకించి వారి యొక్క అక్కగారితో ఉన్నటువంటి బాండింగ్ని తెలియపరిచినటువంటి ఆర్ నిర్మలాదేవి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం. అదే రీతిగా ఈ సమయంలో శ్రీమతి ఆర్ గుణవతి గారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే వారు కూడా కొద్ది విషయాలు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. సమయం అనగా అసమయం అనగా ఎల్లప్పుడూ దేవుని స్తుతించడానికి దేవుని వాక్యంలో ఉంటుంది కనుక దేవుని స్తుతించడానికి ఈ సమయంలో మా అక్కగారు 3 దినములు ఈ దినమునకు దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధిలో ఉన్నది. ఆమె జ్ఞాపకం చేసుకొని ఆమె చిన్నప్పటి నుండి ఆమె చేసినటువంటి మా పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి మేము సాక్ష్యముగా చెప్పుకోవడానికి దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము చిన్నతనం నుండి కూడా ఒక దైవ కుటుంబంలో పెరిగినటువంటి తల్లి దైవ భక్తి కలిగి మమ్మల్ని పెంచినది కాబట్టి మేమందరం మనం ఐక్యత కలిగి మేము 6గురులో ఇప్పుడు 4 దేవుని సన్నిధిలో దేవుడు పిలుచుకొని ఉన్నాడు. 4 కూడా ఈ స్థలంలో తల్లి, తండ్రి, తమ్ముడు పోగొట్టుకొని మా హృదయం ఎంతో గాయపడి ఉంటున్నది. ఆయనను దేవుని పిలుపు వరకు వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి అక్కగారు మమ్మల్ని ఎంతగానో చిన్నతనం నుండి కూడా మాకు చిన్న గ్రామాలు ఎంచుతూ దేవుని వాక్యములోను ప్రార్థనలోను మమ్మల్ని పెంచి ఉంటున్నది. కనుక ఆమె జీవితమును మేము జ్ఞాపకం చేసుకొని ఆమె చేసినటువంటి కార్యాలను మేము మీ మధ్య పంచుకోవడానికి దేవుడు ఈ సమయం ఇచ్చాడు. ఈ సమయంలో అక్కగారి విషయంలో ఎంతో మా పెళ్ళి అయినప్పటి నుండి కూడా అక్కగారు ఎన్నో అనారోగ్య స్థితిలో హాస్పిటల్ ఉన్నప్పుడు మేము ఆమెను పరామర్శించడానికి వచ్చి ఆమె కొరకు ప్రార్థించేవారు. ఆమె దేవుని సన్నిధిలో గత 2 వారముల నుండి ఎంతో ప్రయాసపడి ఆమె వేదన పడినటువంటి స్థితిలో మేము చూసినప్పుడు మేము తట్టుకొనలేనటువంటి స్థితిలో దేవుడు మమ్మల్ని ఆదరించి దేవుని పిలుపు మేరకు ఆమె దేవుని సన్నిధిలో ఉన్నదని విశ్వసిస్తున్నాము. శాంతి సమాధానకర్త అయినటువంటి దేవుడు, ఆదరించే దేవుడు, ఆయన సన్నిధిలో సదాకాలము జీవించుటకు ఆయన దేవుని సన్నిధికి పిలిచి ఉంటున్నాడు. కనుక ఆమె చాలా ప్రేమ కలిగినది. ఆమె చాలా ఉదయమనే లేచినది, వాక్యము చదువుకొని ఆమె ప్రార్థనలో గడిపేది. అనేకమైనటువంటి పిల్లలను దేవుని వాక్యమును బోధించేది, మాకు కథలు నేర్పించేది. ఈ విధంగా ఆమె మమ్మల్ని పోషించినటువంటి తల్లిదండ్రులను పోయిన తర్వాత కూడా ఒక తండ్రిగా మమ్మల్ని ఆదరించినటువంటి అక్క,
మా మధ్య లేనప్పుడు మాకు ఎంతో మా హృదయము గాయంతో ఉంటున్నది కనుక ఆమె జీవితంలో ఆమె దేవుని కొరకు భయము భక్తి కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదించిన రీతిగా తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. తనకు అనుగ్రహించిన 3 బిడ్డలను కూడా దీవించాడు. మానవ సంతానాన్ని చూసి ఆమె ఆనందించగా పిల్లలందరూ ఆమె దగ్గర ఉండాలని ఇష్టపడేది. ఆమె ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి దైవభక్తి కలిగినటువంటి మా అక్కగారిని ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నది కనుక మేమును అట్టి విశ్వాసం పూర్వీకులు వెళ్ళి దేవుని సన్నిధిలో ఉన్న రీతిగా దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. మనమందరము కూడా ఒక దినమందు దేవుని సన్నిధిలో చేరవాలి కనుక మేము దేవుని ఆదరణ కొరకు మనమందరము ప్రార్థిద్దాం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి గాయాన్ని దేవుడు మాన్పువాడు. ఆయనే ఆ కుటుంబాన్ని సుకుమారి ఎంతో బాధ చింతతో ఈ గత 2 వారాలు ఆయన పడుతున్నటువంటి వేదనము దుఃఖమును మేము చూసి భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామైతే దేవుడు ఆ బిడ్డకు ఆదరణను అనుగ్రహించి ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు మేమందరము మీరందరూ కూడా సంఘస్థులు ప్రతి వారము ఆ బిడ్డ కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థించండి. ఈ సమయంలో మేము ఆమెను గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్నో చెప్పాలి, కానీ సమయము చాలదు. ఆమెకు చెప్పాలంటే మమ్మల్ని ఆదరించినటువంటి తల్లిగా ప్రేమతో మమ్మల్ని ఎంతగానో దైవ సన్నిధికి తీసుకొని వచ్చినటువంటి ఆమె కనుక మేము ఆమె కొరకు ఈ చిన్న సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మీకు అందరికీ సంఘస్థులకు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలను మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబం కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ అమ్మా. ప్రత్యేకించి ఆ గుణవతి గారు వారి యొక్క అక్కగారితో ఉన్నటువంటి మంచి సంబంధాలని తెలియపరిచారు, ప్రేమ గురించి. ఈ సమయంలో అదే రీతిగా ప్రత్యేకించి శ్రీమతి ఋతు గ్లాడియస్ దయచేసి వారి యొక్క గ్రాండ్ డాక్టర్ విశ్రాంతమ్మ గారి యొక్క గ్రాండ్ డాక్టర్ ఈ సమయంలో వారు కూడా పేషెంట్ షేర్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తాం. కొద్ది నిమిషాలు మాత్రమే. Praise be to God. Thank you so much for having me here. I wanted to be spontaneous when I wanted to talk about my grandmother, but then there are quite a few things I wanted to share, so I've written notes and I'll proceed further. So we have gathered here today to honor and celebrate the beautiful life of my beloved grandmother, Mrs. Visrantamma, whom I fondly call her Nama. It is difficult to put into words the depth of her love for her and the void her departure has left in our hearts. But as we grieve, we also rejoice in the legacy she has left behind, a legacy of love, strength, and grace. I was named after her mother, Ruth, and I am incredibly proud to be her 4th grandchild. Nama was more than just my grandmother. She was my guiding light, my storyteller, my nurturer, and my greatest inspiration. I will forever cherish the little things of how she would polish my shoes before going to school, fed me with love, and also tell me countless stories until I drifted off to sleep. Her kindness and